హైడ్రాపై ఎలా ముందుకెళ్లాలనే డైలమా నుంచి బీజేపీ బయటపడినట్లే కనిపిస్తోంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తుందనే ఆరోపణకే కట్టుబడాలని ఏకాభిప్రాయానికి వచ్చిన బీజేపీ నేతలు బుల్డోజర్ దూకుడుకు కళ్ళెం వేయడమెలా అన్న విషయంపైనే ఫోకస్ చేశారట. అంతేకాదు, హైడ్రాతోనే రాష్ట్రంలో మళ్లీ దూసుకుపోయేలా పొలిటికల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. నిజానికి మొదట్లో హైడ్రా విషయంలో బీజేపీ చూసి చూడనట్లుగా వ్యవహరించింది. దీంతో రేవంత్ సర్కార్ రెచ్చిపోయింది. బీజేపీ మౌనంపై రకరకాల అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడు అలాంటి వాటికి తావివ్వకూడదని భావిస్తున్న బీజేపీ అధిష్టానం హైడ్రాపై పోరాటానికి సిద్ధమవుతోంది. హైడ్రా దూకుడును అడ్డుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వాడుకునే విషయమై ప్రణాళిక రచిస్తోందట బీజేపీ. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలపై తొలుత బీజేపీలో కొంత గందరగోళం కనిపించింది. కాలక్రమేణా ఆ గందరగోళం ఇప్పుడు తెరమరుగైంది. హైడ్రా పేరిట పెద్దోళ్లకు న్యాయం, పేదలకు మరో న్యాయం అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందామన్నట్లు సీనియర్ నేత ఎంపీ ఈటెల రాజేందర్ అడుగులు వేస్తున్నారట. హైడ్రా కూల్చివేతలపై మరో నేత చేయని విధంగా నేరుగా బాధితులను కలుస్తూ వారిని ఓదార్చుతున్నారట. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను సైతం ఈటెల వెనక్కి నెట్టేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సబ్జెక్టుగా మారింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా 1,00,000 కోట్లు పెట్టి మూసీ నది సుందరీకరణ ఏంటని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నిస్తున్నారట. నిర్మాణాలు కూల్చేసే ముందు స్థానికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రభుత్వంపై పోరాడడానికి ఇదే ప్రధాన ఆయుధంగా భావిస్తున్న కమలనాథులు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హైడ్రాతో రాజకీయంగా తమనే ప్రయోజనం దక్కుతోందని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రచారాన్ని, పోరాటాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైడ్రాతో రాష్ట్రంలో మైలేజ్ పెంచుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంటే, అదే హైడ్రాతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీ వ్యూహాలు రచించడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది.